అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ నమస్కారాలు. అదేవిధంగా నాతో పాటుగా ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మా సహోదరులకు, మా కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, గవర్నర్లు మా వెంకటరెడ్డి గారు R&B మంత్రి అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత, ఆ తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ వచ్చింది పెద్దగా. ఎట్లా అంటే రైతు భరోసా అని పదే టీఆర్ఎస్ వాళ్ళు బదనాం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ రైతు భరోసా అట్ ఏ టైం ఇవాళ నల్గొండ జిల్లాలో దాదాపు 4,97,000 మందికి యాజ్ ఆన్ టుడే ఇప్పటిదాకా లెక్కలు చెప్తా ఉన్నాను మీకు. నేను 603 కోట్ల రూపాయలు 603 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా వాళ్ళ ఖాతాలో జమ అయింది. ఇప్పుడైతే ఇప్పటిదాకా యాజ్ ఆన్ టుడే ఇవ్వాలి. అదేవిధంగా గతంలో రుణమాఫీ జరిగింది. 2,004 కోట్లు 2,44,000 మంది రైతులు రుణమాఫీ జరిగింది. ఇప్పటిదాకా రైతులకు జరిగిన మేలు ఇది. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే సన్నబియ్యం ఇచ్చింది, భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది, ఆ తర్వాత బోనస్ ఇచ్చింది, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చింది. ఈ కార్యక్రమాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. 6 గ్యారెంటీలు ముందు పోయినాయి. ఇవన్నీ బస్సు ఫ్రీ పోయింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, 200 గ్యాస్, 200కు యూనిట్ కరెంట్ ఫ్రీ వచ్చింది, ఆ తర్వాత ఇందులో గ్యాస్ వచ్చింది. ఇవన్నీ రకరకాల సంక్షేమ పథకాలతో మా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పని పాట లేకుండా ఎక్కడ మా ప్రభుత్వానికి రైతుల కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి రైతుల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మెచ్చుకోపోగా వాళ్ళు మా మీద అబండాలు ఇస్తూ ఉన్నారు. ఇలా హరీష్ రావు రంగారెడ్డి జిల్లా పోయి ధర్నా చేస్తూ ఉన్నాడు. దేనికి ధర్నా చేస్తున్నావు? నువ్వు అధికారం పోయిన తర్వాత మీరు ఇవ్వలేకపోతా ఉన్నారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అందరూ కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న మీ కవిత ఉత్తరం రాసింది. ఎవరికి రాసింది? వాళ్ళ అయ్యకి రాసింది. ఇవన్నీ మీకు తెలుసు, పరిణామాలకు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఉన్న లేఅవుట్లకు మీరు రైతు బంధు ఇవ్వమంటున్నారు, రైతు భరోసా ఇవ్వమంటున్నారు, గుట్టలకి ఇవ్వమంటున్నారు, పుట్టలకి ఇవ్వమంటారు. ఇది సబబు కాదు. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో, ఎవరైతే వ్యవసాయమైన భూమి ఉన్నదో వాళ్ళందరూ రైతులకు తప్పకుండా న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఏం పని పాట లేకుండా పదే అబండాలు వేస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద. ఇది తగేది కాదని చెప్తా ఉన్నాను. ఇక బీజేపీ వాళ్ళకి వేరే పని లేదు. ఇక ఊదుతూ ఉన్నారు వాళ్ళంతా. ఎందుకంటే ఏదో అధికారంలో ఏదో తగ్గించుకుందామని చూస్తూ ఉన్నారు. మీరు 20 ఏళ్ళ దాకా దరిదాపులకు మీరు అధికారం రారు ఇక్కడ తెలంగాణలో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ మీరు హర్షించాల్సిన అవసరం ఉంది. ఇలా ఎందుకో తెలుసా? ఇలా మీరు లైనింగ్ చూడండి, 400 కోట్లతో లైనింగ్ చేస్తూ ఉంది ఇలా మా గౌరవ మంత్రి గారు, R&B మంత్రి గారు. నల్గొండలో సంక్షేమ పథకాలు చాలా తీసుకొచ్చారు. బైపాస్ రోడ్డు కానివ్వండి, ఆ తర్వాత స్కూల్స్ కానివ్వండి, అతను సొంత డబ్బుతో సొంత ఖర్చుతో పనిచేస్తూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న బియ్యం తీసుకొచ్చి పేద ప్రజలందరికీ ఇలా 3 పూటలు తినేలాగా చేస్తూ ఉన్నారు. ఇలా సన్న బియ్యం కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం. భారతదేశంలో ఇక్కడ కూడా ఇటువంటి ప్రోగ్రాం లేదు. ఇక్కడ మన తెలంగాణలో ఉన్నది ఇలా ప్రోగ్రాం. అదేవిధంగా ఇండ్లు 10 ఏళ్లలో మీరు ఇల్లు కట్టించి తీస్తాం ఒక్క ఇల్లు కట్టిన పాపాన పోలే మీరు. కానీ ఇలా ఇందిరమ్మ ఇళ్ళు మేము ఇలా ప్రతి కాన్స్టెన్సీకి ఇలా 3,500 ఇళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇలా అప్పుడే ముగ్గు పోసినాం, డబ్బు రెడీగా పెట్టాం, MR గారు డబ్బు డిపాజిట్ చేసినాం, పోషణకు ₹1,00,000 డిపాజిట్ చేస్తూ ఉంది. పోషణ నిన్న నకరేకల్లో పెద్ద మీటింగ్ పెడితే అక్కడ మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఈ 4 ఏళ్ళలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం, మాకు వచ్చినాయి 16 లక్షల దరఖాస్తులే, అయినా కానీ 20 లక్షల ఇండ్లు కట్టించే తీరుతామని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా గత 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, మీరు ఒక రేషన్ కార్డు ఇవ్వలే. సిగ్గు శరం లేదు మీ పార్టీకి, మీ నాయకులకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. బై ఎలక్షన్స్ వస్తే మీరు పదే అన్నీ ఉక్కతప్పుడు ఉపన్యాసం చెప్పి అబద్ధాలు ఆడి రేషన్ కార్డు ఇవ్వకపోగా ఇప్పుడు రేషన్ కార్డు మేము ప్రభుత్వంలో ఇప్పుడు అందరికీ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వాన్ని. కాబట్టి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రైతులు ఏదైతే రైతు భరోసా పూర్తి చేసింది కాబట్టి రేపు మండలాల్లో మండల పార్టీ అధ్యక్షులు, టౌన్లో టౌన్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మన కార్యకర్తలందరూ రేపు మండలాల్లో సంబరాలు చేయాలని ఇలా పార్టీ ఆదేశించింది. కాబట్టి రేపు ఈ రైతు భరోసా కార్యక్రమం రేపటితో మొత్తం 20 ఎకరాల దాకా కూడా పూర్తి అవ్వచ్చు. కాబట్టి మీరందరూ ఎవరైతే మండలాల్లో ఉన్నారో మా అధ్యక్షులందరూ కూడా దీన్ని
రైతు సంబరాలు చేయాలని చెప్పేసి మన పార్టీ ఒక పిలుపిచ్చింది కాబట్టి ఇవాళ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా మీ అందరికీ ఇలా బడుగు బలహీన వర్గాలందరూ కూడా శ్రేష్ఠవర్గం పనిచేస్తూ ఉన్నది. అదే బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మొత్తం మసిబూసి మారేడుకేయాలు చేసినా కానీ అది అయ్యేది కాదు. ఇంకా అబద్ధాలు చెప్తే అది ఎవడు వినేది కూడా కాదు. రైతులందరూ సుఖ సంతోషాలు ఉన్నారు. ఇలా ఏ రైతును చూసినా ఎవరిని మందలు ఇచ్చినా కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేస్తూ ఉంది. ఈ మంచి పనిని అందరు హర్షిస్తూ ఉన్నారు. రేపు లోకల్ పార్టీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ప్రతిదీ మండలంలో మండల పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలందరూ కూడా కంకణం పట్టుకొని కంకణ బదులే పనిచేయాలి. అన్ని మండలాలు గెలవాలి, జెడ్పీటీసీ గెలవాలి, జిల్లా పరిషత్ గెలవాలి. కాబట్టి లోకల్ పార్టీ ఎలక్షన్స్ త్వరలో వస్తూ ఉన్నాయి. కార్యకర్తలందరూ అవేర్నెస్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. అది జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మన సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు తీసుకుపోవాలి. ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని హర్షించాల్సిన అవసరం ఉంది. మనం ఇలా హాస్టల్స్లో 10 ఏళ్లలో కాస్మెటిక్స్ ఛార్జ్ 200% పెంచింది. ఇవాళ ప్రతి హాస్టల్లో 200 కోట్లతోటి దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తూ ఉన్నది ఇవాళ. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రతి పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజనం పెట్టేది కాకుండా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తూ ఉన్నది. ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తారు, హర్షిస్తారు. కానీ ఇలా టీఆర్ఎస్కు బీజేపీకి నూకలు చెల్లు. ఇంకా 10 ఏళ్ల దాకా మీరు మర్చిపోవాల్సిందే ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం. మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మా వాళ్ళందరూ మా నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలకు దగ్గరగా ఉన్నారు. ఎన్నో గత ప్రభుత్వంలో మీరందరూ చూసి మీ అందరూ తెలుసు. ఒక్కరోజు కూడా గ్రామ సభ పెట్టలే, ఒక్కరోజు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టలే. ఒక ఎమ్మెల్యే ఒక గ్రామానికి పోలే, ఒక ఎంపీ ఒక గ్రామానికి పోలే, ఒక ఎంపీ ఒక మంత్రి ఒక గ్రామానికి పోలే. ఎంతసేపు వచ్చిండు కింద తలకేసుకొని పోయారు తప్ప ఎవరైనా ప్రజల కోసం పనిచేసిరా, ఒక దరఖాస్తులు తీసుకుర్రా, లేకపోతే ఏమైనా ప్రజల కోసం ఎవరు పెద్ద మీటింగ్ పెట్టిరా. ఇవాళ చూడండి, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క మీటింగ్ పెడుతున్నాం. మేము ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం, గ్రామ సభలు పెడుతున్నాం. కలెక్టర్ గారు వస్తున్నారు, ఆర్డీఓ గారు వస్తున్నారు, ఎమ్మెల్యేలు పోతున్నారు, ఎంపీలు పోతున్నారు, ఎమ్మెల్సీలు పోతున్నారు, మా గ్రామ పార్టీ అధ్యక్షులు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల ముందు ఉన్నాం మేమంతా, ప్రజలకు జవాబుదారితనంగా ఉన్నాం మేమంతా. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కనుక లంక పార్టీ కాదు మాది, లేకపోతే బీజేపీ పార్టీ కాదు, దొంగ పార్టీ కాదు మాది. అసలైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు దగ్గర ఉండే పార్టీ మాది, ప్రజల కోసం పనిచేసే పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాలి మా మిత్రులందరూ కూడా. ఇలా కాంగ్రెస్ పార్టీతోటి మాకు మనుగడ ఉంటుంది. కాబట్టి ఈ మనుగడనే మేము పరంపర ముందు సాగిస్తా ఉన్నాం. ఇలా బీసీ కులగణన చేసింది. ఇలా భారతదేశంలో ఇలా బీజేపీ దాన్ని రోల్ మోడల్గా తీసుకున్నది. ఇలా ప్రధానమంత్రి గారు మన పార్లమెంట్లో చెప్తా ఉన్నారు, తెలంగాణ ఫాలో అవుతూ ఉంది. ఇలా వర్గీకరణ చేసినాం, ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది. వర్గీకరణ అనేది చాలా పెద్ద సాహసోపేతమైన నిర్ణయం అది. ఇలా ఎందుకంటే 30 ఏళ్ళు వాళ్ళ మందకృష్ణ మాదేవ్ గారు పోరాటం చేసేందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోయింది. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి. కాబట్టి ఇన్ని పథకాలు చేసిన ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి. తర్వాత మేము రాబోయే రోజుల్లో మేము మళ్ళా మాదే ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఈ రేపు మాత్రం తప్పకుండా అన్ని మండలాల్లో మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు రైతు సంబరాలు చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీకో మన తుమ్మల గారి ఫ్లెక్సీ అన్నిటికీ పాలాభిషేకం చేసినా పర్వాలేదు, పాలాభిషేకం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా పటాకాలు పేల్చేసి బాణాసంచ కాల్చి మీరు ఆ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి అన్ని మండలాల్లో పాలాభిషేకం చేసి దీన్ని సంబరాలు చేయాలని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.